This is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. ఇవాళ నేను మీతోటి ఒక టాపిక్ డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసానండి. ఈ టాపిక్ గురించి నన్ను చాలామంది చాలాసార్లు అడిగారు, మేడం మీ ఛానల్లో దీని గురించి ఇన్ డీటెయిల్ చెప్పరా అని. నాకు ఇంతవరకు ఆ ఛాన్స్ రాలేదు. సో ఇప్పుడు నేను చెప్దాము అని డిసైడ్ అయ్యి ఆ టాపిక్ పిక్ చేసుకున్నాను. అది ఏంటి అని అంటే సీడ్ సైక్లింగ్. చాలామంది ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో పీసీఓడి తోటి చాలామంది బాధపడుతూ ఉన్నారు కదా. ఇలా పీసీఓడితో బాధపడుతున్న వాళ్ళు నన్ను అడిగారు, మేడం సైక్లింగ్ అంటే ఏంటి మేడం, పర్టికులర్ సీడ్స్ తింటే మాకు పీసీఓడిలో హెల్ప్ అవుతుందంట కదా, దాని గురించి కొద్దిగా మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా అని అడిగారు. వై నాట్, మనము ఇవాళ ఈ టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. మన టాపిక్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ తెలుసు కదా, నేను ఈ మధ్య కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే స్టార్ట్ చేశాను అని. సో మీలో ఎవరైతే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలి అని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. ఈ నంబర్స్నే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. మీరు ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలని ఆ నంబర్స్కి మెసేజ్ చేశారంటే మా టీమ్ మెంబర్స్ మీకు మా కన్సల్టేషన్ ఛార్జెస్ అండ్ డైట్ ఛార్జెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇంకెందుకు ఆలస్యం, హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ కావాలనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో సీడ్ సైక్లింగ్ గురించి మాట్లాడుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న మాట చెప్తానండి. మనందరిలో ఎప్పుడైతే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనకు పీరియడ్స్ రాకపోవడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ ఉండడము, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రావడము, పీసీఓడి ప్రాబ్లం రావడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తాం. ఎప్పుడైతే ఈ హార్మోన్స్ మన బాడీలో బ్యాలెన్స్డ్గా ప్రొడ్యూస్ అవుతాయో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి మనము ఫేస్ చేయమన్నమాట. సో మనకు ఈ హార్మోన్స్ నార్మలైజ్ కావడానికి ఒక న్యాచురల్ మెథడ్ ద్వారా అంటే సీడ్ సైక్లింగ్ అన్నమాట. ఈ సీడ్ సైక్లింగ్ ద్వారా సర్టన్ సీడ్స్ని మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద మంత్లో కొన్ని సీడ్స్ అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో కొన్ని సీడ్స్ తీసుకుంటే మన మెన్స్ట్రువల్ సైకిల్ని నార్మలైజ్ చేయడమే కాకుండా మనకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం రాకుండా, ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ రాకుండా హెల్ప్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకు పీరియడ్స్ వచ్చే ముందు చాలామందికి పిఎంఎస్ అని చెప్తూ ఉంటారు, పిఎంఎస్ సిమ్టమ్స్ అని చెప్తూ ఉంటారు, ప్రీమెన్స్ట్రువల్ సిమ్టమ్స్ అని. పొట్ట నొప్పి రావడము, బ్లోటింగ్ ప్రాబ్లం రావటము. ఇవన్నీ ఎందుకు వస్తాయి? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటేనే మనకి ఇవన్నీ వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించడానికి కూడా ఈ సీడ్ సైక్లింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని చాలా పేపర్స్లో రాశారు. సో అదే మీ ముందుకు నేను ఇవాళ చెప్తూ ఉన్నానన్నమాట. సో ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకునే ముందు మీకు తెలియాల్సింది ఇంకొకటి ఉందండి. అసలు మనకు మెన్స్ట్రువల్ సైకిల్ అనేది 28 డేస్ నుంచి 32 డేస్ వరకు ఉంటుందన్నమాట. మన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో అంటే 1 to 14 డేస్లో మనకు ఈస్ట్రోజన్ లెవెల్ ఎక్కువగా ఉండాలి అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో ప్రొజెస్ట్రాన్ లెవెల్ ఎక్కువగా ఉండాలి. సో ఈ లెవెల్స్ని నార్మలైజ్ ఎక్కడ ఎక్కువగా ఉండాలో అక్కడ పెంచుతూ ఎక్కడ తగ్గించాలో అక్కడ తగ్గించడమే ఈ సీడ్ సైక్లింగ్ చేసే పని అనమాట. సో మనం ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో ఏమేమి సీడ్స్ తీసుకోవాలి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఏంటి మేడం ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఏం చేస్తాయి అని మీలో ఆలోచన వచ్చింది కదా. సో ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్ ఫస్ట్ డే ఆఫ్ ద సైకిల్ నుంచి అంటే మనకు బ్లీడింగ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే నుంచి 14th డే ఆఫ్ ద సైకిల్ అంటే 14 డేస్ వరకు ఎవ్రీ డే 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ తీసుకోమని చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఫ్లాక్స్ సీడ్స్లో లైగన్స్ అని ఎక్కువగా లభిస్తాయి. ఈ లైగన్స్ ద్వారా మన బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్ని నార్మలైజ్ చేయడానికి అంటే ఎంత మోతాదులో ప్రొడ్యూస్ కావాలో అంతే మోతాదులో ప్రొడ్యూస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇక నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్లో ఫైటో ఈస్ట్రోజన్ ప్రాపర్టీ ఉండడం ద్వారా మన బాడీలో ఈస్ట్రోజన్ డామినెన్స్ని తగ్గించేస్తుంది అనమాట.
నార్మలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ సీడ్ ఏం తీసుకోవాలి, పంకిన్ సీడ్స్ అని చెప్పాను. పంకిన్ సీడ్స్ ఆర్ ఫుల్ ఆఫ్ జింక్ అండి. జింక్ ఉండడం ద్వారా ఏం చేస్తుంది అని అంటే మనకు నెక్స్ట్ ఫేస్ ఆఫ్ ద సైకిల్లో ఏది ఇంపార్టెంట్, ప్రొజెస్ట్రాన్ ఇంపార్టెంట్. కాబట్టి ఈ ప్రొజెస్ట్రాన్ ప్రొడక్షన్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది పంకిన్ సీడ్స్. అందుకని మనము ఫస్ట్ డే నుంచి 14th డే వరకు ఎవ్రీ డే 1 స్పూన్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ 1 స్పూన్ ఆఫ్ పంకిన్ సీడ్స్ కంపల్సరీగా తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో ఇంకొక 2 సీడ్స్ తీసుకోవాలన్నమాట. అంటే డే 14 నుంచి 28 or 32 డేస్ వరకు మనము ఏ సీడ్స్ తీసుకోవాలి అని అంటే సెసమీ సీడ్స్ తీసుకోవాలి, అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి. నెక్స్ట్ ఫేజ్లో ఎందుకు సెసమీ సీడ్స్, ఎందుకు సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి అని అంటే, సెసమీ సీడ్స్ అంటే మనకి ఇంట్లో దొరికే నువ్వులండి. నువ్వుల్లో ఎక్కువగా ఏముంటుంది, కాల్షియం ఉంటుంది. దాంతోపాటు లైగన్స్ అని ఎక్కువగా లభించడం ద్వారా మన బాడీలో ఈస్ట్రోజన్ డామినెన్స్ కాకుండా హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు మనం తీసుకునే ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో సెలీనియం ఎక్కువగా లభిస్తుందన్నమాట. ఈ సెలీనియం రిచ్ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఏమవుతుంది అని అంటే మన బాడీలో ఉన్న ప్రొజెస్ట్రాన్ లెవెల్ని పెంచడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఎప్పుడైతే మన బాడీలో ఎక్కువ శాతం ఏమన్నా ప్రొడ్యూస్ అయ్యాయి అనుకోండి, అవన్నీ ఎక్కడికి వెళ్ళి డీటాక్సిఫై అవుతాయి, లివర్లో వెళ్ళి డీటాక్సిఫై అవుతాయి కదా. అలాగే మనము తీసుకునే ఈ సన్ఫ్లవర్ సీడ్స్లో ఉన్న సెలీనియం మన బాడీలో ఈ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటే ఇవన్నీ డీటాక్సిఫికేషన్ లివర్లో జరగడానికి ఆ ప్రాసెస్ని స్పీడప్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. సో మనం ఫస్ట్ 28 డేస్, మన సైకిల్ 28 డేస్ అవుతే మనం ఫస్ట్ ఫేజ్లో తీసుకోవాల్సిన సీడ్స్ ఏంటి అని అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండ్ పంకిన్ సీడ్స్. ఎవ్రీడే ఫ్లాక్స్ సీడ్స్ ఒక 1 స్పూన్, పంకిన్ సీడ్స్ ఒక 1 స్పూన్ తీసుకోవాలి. అండ్ సెకండ్ ఫేజ్ ఆఫ్ ద సైకిల్లో సెసమీ అంటే నువ్వులు ఒక 1 స్పూన్ తీసుకోండి. అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ 1 స్పూన్ తీసుకున్నారు అని అంటే ఇది ఒక న్యాచురల్ మెథడ్ కాబట్టి మీ బాడీలో మీ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ని నార్మలైజ్ చేసి మీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని నార్మలైజ్ చేయడానికి హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ దాంతోపాటు మీ ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేస్తుంది, మీ ఫర్టిలిటీ పవర్ని కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో కంక్లూడ్ చేయాలి అని అంటే ఈ సీడ్స్ని మీ మెన్స్ట్రువల్ సైకిల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఇట్ నాట్ ఓన్లీ రెగ్యులేట్స్ అవర్ ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లెవెల్ అండి, ఇట్ సపోర్ట్స్ లివర్ డీటాక్సిఫికేషన్. మన బాడీలో ఉన్న ఎక్సెస్ హార్మోన్స్ని మన లివర్లో డీటాక్సిఫై చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దాంతోపాటు ఇట్ ఇంప్రూవ్స్ ద మెన్స్ట్రువల్ హెల్త్ ఆఫ్ ద లేడీస్లో మెన్స్ట్రువల్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఇరెగ్యులర్ పీరియడ్స్ రాకుండా, లైక్ పెయిన్, బ్లోటింగ్ ఇవి తగ్గించడమే కాకుండా ఫర్టిలిటీ ప్రాబ్లమ్ తోటి బాధపడుతున్న వాళ్ళకు ఫర్టిలిటీని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ దాంతోపాటు మన ఇమ్యూన్ సిస్టమ్ని బిల్డప్ చేస్తుంది, మన మూడ్ అండ్ ఎనర్జీని కూడా ఇంక్రీజ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే పీసీఓడితో బాధపడుతున్నారో ఇప్పుడు మీకు ఇన్ డీటెయిల్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో ఈ సీడ్స్ని మీ సైకిల్లో ఇంక్లూడ్ చేసుకొని మీరు మీ హార్మోన్ లెవెల్స్ని నార్మలైజ్ చేసుకునే దానికి యూస్ చేసుకోండి. నేనైతే కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్లో పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ ఈ సీడ్స్తో పాటు ఇంకా నేను మెలన్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మూతీస్, సలాడ్స్ ఇవన్నీ రెసిపీస్ వాళ్ళకు చెప్తూ హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తున్నాను. మీలో ఎవరైతే హెల్తీగా తిని హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో ఆలస్యం చేయకుండా నేను షేర్ చేసిన నంబర్స్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.